హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నాది స్పెషల్ వీడియో, ఎందుకంటే నా బర్త్డే ఫ్రెండ్స్ ఈరోజు. సో అందుకు నా బర్త్డే కాబట్టి షాపింగ్ వచ్చాను. సో ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ వచ్చాను. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే మాల్కి వచ్చేసాను. మాల్లో హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. ఫస్ట్ చూడగానే హ్యాండ్ బ్యాగ్ చాలా నచ్చింది, ఎందుకంటే కొంచెం పార్టీ బ్యాగ్ లాగా అనిపించింది అనమాట. సో బర్త్డేకి పర్ఫెక్ట్గా ఉంటుందని చూస్తున్నాను. సో ఇదంతా అయితే రాల్ఫ్ లారెన్ పోలో అంటారు కదా, అది యాక్చువల్లీ పోలో బ్యాగ్ నాకు ఉండేది. సో చాలా రోజులు అయింది పోలో బ్యాగ్ కొనలేదన్నమాట. సో ఈసారి చూద్దాం పోలో బ్యాగ్స్. మెయిన్ పోలో బ్యాగ్ ఎందుకు నచ్చుతుంది అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి నాకు బ్యాగ్స్, అందుకు చాలా నచ్చుతుంది పోలో బ్యాగ్స్. సో ఇక్కడ అన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. సో నేను చూస్తున్నాను ఏది అని చెప్పేసి. సో ఈరోజైతే నాకు బ్లాక్ ఆర్ వైట్ తీసుకోవాలని ఉన్నది. సో దాని మీద చూస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా కాల్విన్ క్లైన్ సెక్షన్కి వచ్చాను. కాల్విన్ క్లైన్లోని టోట్ బ్యాగ్స్ అవి బాగుంటాయి అనమాట. సో చాలా బాగుంటాయి. అంటే టోట్ బ్యాగ్స్లోని ఆ లోపల ఇంకొక చిన్నది బ్యాగ్, చిన్న పాకెట్ బ్యాగ్ లాగా కూడా ఇస్తారు. అందులో మనం మనీ కానీ వాలెట్ కానీ ఏదైనా ఉంచుకోవచ్చు అనమాట. అలా ఉంటాయి సీకే బ్యాగ్స్. సో ఈ సెక్షన్కి వస్తే ఇవన్నీ పార్టీ బ్యాగ్స్ చాలా బాగున్నాయి కదా, వెరీ క్యూట్ అనిపించింది అనమాట. మా శామీకి అయితే ఆ బ్యాగ్ తను పట్టుకుంది కదా, ఆ బ్యాగ్ చాలా నచ్చిందంట. సో ఆ బ్యాగ్ తీసుకున్నాను, ఇద్దరం షేర్ చేసుకోవచ్చు కదా అనుకొని. సో ఇక్కడ అన్నీ చూస్తున్నాను అనమాట. ఈ పింక్ బ్యాగ్ బాగుంది కానీ బట్ నాకు ఆ స్టైల్ అంత నచ్చలేదు. సో ఇక్కడేమో మైకిల్ కోర్స్ ఉంటాయి కదా, ఎంకే బ్యాగ్స్కి వచ్చాను. సో ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉంది బ్యాగ్, ఎందుకంటే ఇక్కడ సైడ్ నెట్ అది ఉంది కదా, అలా అనమాట. ఈ సమ్మర్ అంతా ఈ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నది. బట్ చూస్తున్నాను తీసుకోలే వద్దా అని చెప్పేసి. అదైతే టోట్ బ్యాగ్, ఇదేమో షోల్డర్ బ్యాగ్ అనమాట. రెండు బాగున్నాయి, కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నది. బట్ నాకైతే బ్లాక్ వైటే కొనుక్కోవాలని ఉన్నది. సో అందుకు చూస్తున్నాను. ఈ కలర్ అయితే నాకు ఉన్నది. సో కొందామా లేదా అని చూస్తున్నాను. సో ఈ కలర్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ న్యూడ్ కలర్ కూడా ఉన్నదనమాట, చాలా బాగుంది. ఈ బెల్ట్ టైప్లోని బ్యాగ్ నాకు షోల్డర్ బ్యాగ్ ఉండేది అనమాట. బట్ చూస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనుకొని అనమాట. బట్ డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో మొత్తానికి నాకు ఈ బ్యాగ్ అయితే నచ్చింది. ఈ బ్లాక్ కలర్ బ్యాగ్ ఆర్ వైట్ కలర్ ఏది తీసుకుందామని చూస్తున్నాను. నాకు ఆ గోల్డ్ డీటెయిల్ చాలా నచ్చింది. లోపల కూడా చాలా స్పేషియస్గా ఉన్నది. ఎస్పెషల్లీ ట్రావెలింగ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ పార్టీలకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది, అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాను. ఈ ఎంకే బ్యాగ్, ఈ మైకిల్ కోర్స్ బ్యాగ్ అయితే చాలా చాలా నచ్చింది. ఇదైతే సెకండ్ ఆప్షన్, ఇది కూడా నచ్చింది. బట్ ఓపెన్ చేసి చూస్తే లోపల అంత స్పేషియస్గా లేదు అనిపించింది. సో అంటే రెండిట్లో ఏం తీసుకున్నాను అనేది మీరు చూద్దరు కానీ ఎండ్ ఆఫ్ ద వీడియో, సరేనా. బట్ ఈ రెండైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇదేమో సీకే బ్యాగ్ అనమాట, ఇదేమో టోట్ బ్యాగ్. ఈ రెండు బ్యాగ్స్ కూడా చాలా బాగున్నది. ఇంతకీ ఏది తీసుకున్నానో ఏంటో మీరు కామెంట్ చేయండి, సరేనా. సో ఇక్కడేమో నా బర్త్డే అవుట్ఫిట్స్కి వచ్చేసాను అనమాట. సో ఇక్కడేమో నాకు ఈ స్లీవ్లెస్ టాప్ చాలా నచ్చింది. మెయిన్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నది, చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది, ఇది బర్త్డేకి చాలా బాగుంటుంది అనిపించింది. అంటే నాకు ఈ స్టైల్లో ఈ డిజైన్లోనే నాకు లేదు ఈ అవుట్ఫిట్. అంటే కంప్లీట్ లేస్ డీటెయిల్ అండ్ ఇట్స్ సో గ్లిటరీ, చాలా చాలా బాగుందనమాట. ఇలా హై నెక్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ కంప్లీట్ లైనింగ్ విత్ లైనింగ్ అది ఉన్నదనమాట. అదే నా బర్త్డే అవుట్ఫిట్ అని డిసైడ్ అయిపోయాను. సరే ఇంకా చూద్దాము, ఇంకా చాలా ఉంటాయి కదా ఇక్కడ లాంగ్ గౌన్స్ అనుకొని చూస్తున్నాను అనమాట. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. నాకైతే ఇక్కడ లాంగ్ గౌన్స్ కానీ ఏదైనా నీ డౌన్ గౌన్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఈ షాప్లోని ఎప్పుడు బర్త్డేకి ఇక్కడికే వస్తాను నేను షాపింగ్కి అనమాట. వన్స్ ఇన్ ఇయర్ ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను, నాకు చాలా నచ్చుతాయి ఇక్కడ. సో తర్వాత ఈ బ్లూ అవుట్ఫిట్ కూడా నచ్చింది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్కి. సో తీసుకోలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. సో తర్వాత మరి బర్త్డే అవుట్ఫిట్కి మరి శాండిల్స్ కొనుక్కోవాలి కదా. ఈ శాండిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నాను ఏం తీసుకోవాలని చెప్పేసి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. శాండిల్స్ అయితే చాలా బాగున్నది. బ్లాక్ బాగుంది, ఇంకా వైట్ కలర్ది బాగుంది. బట్ నాకు మా శామీకి అయితే ఈ శాండిల్స్ చాలా చాలా నచ్చింది. మా శామీకి సిల్వర్ది నచ్చింది అండ్ గోల్డ్ కలర్ది కూడా నచ్చింది అనమాట. నాకు కూడా సేమ్. ఎలా తీసుకున్నామంటే నేను సిల్వర్ తీసుకున్నాను, మా శామీ గోల్డ్ తీసుకున్నది అనమాట. ఎందుకంటే
చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా స్టైలిష్గా ఉన్నది, హీల్ ఉన్నది అండ్ చాలా బాగున్నది అనమాట. నాకైతే ఫస్ట్ శాండిల్స్ కొనేటప్పుడు నేను కంఫర్టబుల్ చూస్తాను, కంఫర్టబుల్ స్టైలిష్ చూస్తాను. సో కంఫర్టబుల్గా ఉంటేనే కదా మనం వేసుకోగలము, కంఫర్టబుల్ లేకపోతే అది యూజ్ చేయము, వేస్ట్ కొన్నా కూడా. సో ఇదైతే మైకిల్ కోర్స్ శాండిల్స్ అనమాట. మైకిల్ కోర్స్ ఎంకే శాండిల్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట. చాలా ఇయర్స్ వస్తాయి, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ బాగుంది, బట్ నాకు ఆ డిజైన్ అంత నచ్చలేదనమాట. నాకు ఆ ముందుదే ఎక్కువ నచ్చింది, ఇదే ఎక్కువ నచ్చింది అనమాట. సో ఇదే తీసుకుందామని చెప్పి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. తీసుకున్నానో లేదో మీరు మీరు నా షార్ట్ చూసుంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది అనమాట. మా శామీ ఏమో తను గోల్డ్ తీసుకున్నది, నేనేమో సిల్వర్ తీసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉన్నది. ఈ బ్లాక్ శాండిల్ అయితే చాలా చాలా బాగుంది. బట్ ఏంటంటే అంత కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. అంటే వాక్ చేస్తున్నప్పుడు కూడా మనకు కంఫర్టబుల్గా ఉండాలి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాగుండాలి. సో బట్ ఇదైతే నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. సో అందుకనే అది నేను తీసుకోలేదు. బట్ ఇది కూడా నాకు నచ్చింది, ఈ వైట్ శాండిల్స్ కూడా చాలా నచ్చింది. వైట్ బ్లాక్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కదా, అందుకే. సో నెక్స్ట్ ఏమో నేను ల్యాంకమ్కి వచ్చాను. ల్యాంకమ్లోని మేకప్ రిమూవర్ తీసుకుందామని చెప్పేసి, అలాగా మాల్కి వచ్చాను కదా అని చెప్పేసి సో తీసుకుంటే వాళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇదేమో మేకప్ బ్యాగ్ అనమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, వెరీ స్పేషియస్. దాంతోపాటు నాకు చాలా గిఫ్ట్లు వచ్చాయి అనమాట. ఇంకా ఏంటంటే ఆ బ్యాగ్ రివర్సిబుల్, అంటే ఐదర్ పింక్ ఆర్ బ్లాక్ రెండు అవుతుంది. చాలా బాగున్నది, ఇప్పుడు అవుతుంది, మీరు వెళ్ళి తీసుకోండి ల్యాంకమ్కి, చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీరేమో $40 కొంటే అనమాట మీకు ఆ గిఫ్ట్లన్నీ ఇస్తారు అనమాట లోపల. అంటే లిప్స్టిక్, ఐ పెన్సిల్, క్రీమ్స్ అన్నీ వస్తున్నాయి. నాకైతే చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ బ్యాగ్ అయితే సో సాఫ్ట్ అండ్ చాలా స్టైలిష్గా ఉంది అండ్ ఇట్స్ రివర్సిబుల్. సో అందుకు నాకు చాలా నచ్చింది అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ డాలు, హ్యాపీ బర్త్డే టు యూ. వాట్? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Wow, look at these cakes, so pretty. Okay, ఈ చాక్లెట్ కూడా కట్ చేసేద్దాం. డార్క్ చాక్లెట్. సో దిస్ ఈస్ డార్క్ చాక్లెట్, ఇది డార్క్ చాక్లెట్, ఇది కోకోనట్, ఇది చాక్లెటా? ఓన్లీ చాక్లెట్. ఓకే, నాకు చాక్లెట్ కేక్ ఇష్టం. సో వీళ్ళు రెండు రకాలు వచ్చాయి అనమాట. ట్రై చేద్దామా ఎలా ఉంటాయో. Let me try the cake. Nice. Thank you. Happy birthday. It's a gift. Gift? వీళ్ళు ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారు, ఏముందో చూద్దామా లోపల. ఇందులో కార్డు కూడా ఉంది ఏదో. మా శామీ రాసింది చూడండి, హ్యాపీ బర్త్డే అండ్ హ్యావ్ అన్ అమేజింగ్ డే. థ్యాంక్ యూ శామీ, థ్యాంక్ యూ బుజ్జి. నైస్. ఇందులో ఏముందో చూసేద్దామా. Ring. So pretty. Thank you. Thank you. You're welcome. Happy birthday. Thank you. పెట్టుకొని చూద్దామా. ఓకే, ఇది తీసేద్దాం, ఇది దీనికి పెట్టేసుకుందాం. ఓకే, ఇలా ఉంది. వావ్, క్రిస్టల్స్ చాలా బాగున్నాయి. సో పెట్టుకుందాం. చాలా బాగుంది కదా. వావ్, ఎవరు ఇచ్చారా?
ఎవరు ఇచ్చారు? Everyone. ఎవ్రీబడి. మీ ఇద్దరునా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. You're welcome. సో ప్రెడీ. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్. సో నేను ఇంకా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కదా. వెరీ నైస్. సో అండ్ మా హస్బెండ్ ఫ్లవర్స్ కూడా తెచ్చారు చూడండి, రెడ్ రోజెస్. సో నైస్, థ్యాంక్ యూ. సో కేక్ అది కట్ చేసిన తర్వాత ఇలాగ మాల్కి వచ్చాము. యాక్చువల్గా రెస్టారెంట్కి వచ్చాము, వెళ్ళేమో లేదో అని మీకు నేను చెప్తాను స్టోరీ ఏమైందో. సో బట్ ముందైతే నాకు ఈ సినబన్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా? సినమన్ ఫ్లేవర్ అన్నా ఏదన్నా చాలా ఇష్టం, అది తీసుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ నా బర్త్డే బ్యాగ్ ఇదే తీసుకున్నాను, మైకిల్ కోర్స్ది. నాకైతే చాలా నచ్చింది, వెరీ ప్రిటీ అండ్ కంఫర్టబుల్. అండ్ ఈ శాండిల్స్ తీసుకున్నాను అనమాట, నాకైతే చాలా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా స్టైలిష్గా ఉన్నది. అండ్ మీరు ఈ టాప్ కూడా చూసారు కదా, ఈ విధంగా నేను తీసుకున్నాను అనమాట. సో తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళలేదు. ఏమైందో మీకు నేను చెప్తాను. బట్ ఈ రెస్టారెంట్లోనే కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడే మేము, నాకు ఫేవరెట్ బిర్యానీ కూడా ఉంటుంది, అది తీసుకోవడానికి వచ్చామన్నమాట. అసలు ఏమైందో మీరు చూద్దరు కానీ, సరేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇందాకలా మీరు చూసారు కదా, మేము మాల్కి వెళ్ళాం కదా, అక్కడ యాక్చువల్గా వెళ్ళింది ఫుడ్ తినడానికి, రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. వెళ్ళేసరికి యాక్చువల్గా నేను ముందు కేక్ కటింగ్ చేశాను కదా, అది నా యాక్చువల్ బర్త్డే కేక్ కాదు. ఏమైందంటే మా హస్బెండ్ మా శామీ వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తేనేమో వాళ్ళు ఆఫ్టర్నూన్ 3 కల్లా ఇచ్చేస్తామని చెప్పారు. మా హస్బెండ్ వెళ్తేనేమో అక్కడేమో షాప్ ఏమో క్లోజ్ చేసి ఉంది, ఎమర్జెన్సీ వల్ల క్లోజ్ చేసామని రాసింది. నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను అనమాట, కేక్ లేదని చెప్పేసి. అప్పుడు మా హస్బెండ్ వెళ్ళి అప్పుడు చిన్న చాక్లెట్ కేక్, ఇంకో కేక్ 2 తీసుకొచ్చారు. నాకు ఏది నచ్చుతుందో తెలియదు అని చెప్పేసి 2 తీసుకొచ్చారు. ఓకే అని చెప్పి నేను కట్ చేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. తిరిగేసి ఇలా వెళ్ళాము, రెస్టారెంట్కి ఇలా వెళ్ళాము. వాళ్ళు కాల్ చేసి, సారీ అండి కేక్ ఏమో రెడీ అయ్యింది, చిన్న ఎమర్జెన్సీ వల్ల మీకు కాల్ చేయలేకపోయాము అని చెప్పి అపోలజైజ్ చేసి, ఇదేమో ఫ్రీగా ఇస్తాము కేక్ ఇది అది అని చెప్పేసి కాల్ చేశారు. నాకైతే చాలా అప్సెట్ అయిపోయింది, చాలా కోపం వచ్చేసింది. అలా ప్రామిస్ చేసాక అలా ఎవరు, యాక్చువల్గా యూఎస్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. ఇది కొత్త ఇండియన్ రెస్టారెంట్ అనమాట, అక్షయ్ పాత్ర అని చెప్పేసి. ఫుడ్ చాలా బాగుంటుంది, కేక్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ ఎందుకు అలా అయ్యిందో తెలీదు, సడన్గాను సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ రెస్టారెంట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ వచ్చి అక్కడే ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. బిర్యానీ అది తెచ్చుకున్నాము, చూపిస్తాను. సో కేక్ ఏమో ఇలా చేశారనమాట. నేను కంప్లీట్ చాక్లెట్ కేక్ అడిగాను. సో ఇప్పుడు ఎలా ఉంటుందో కేక్ చూడాలి నేను. సో చూడడానికి బాగానే ఉన్నది, మీరే చెప్పండి కేక్ ఎలా ఉన్నదో ఏంటో. ఇప్పుడు మళ్ళీ కేక్ అది కట్ చేయాలి నేను. సో అందుకే ఇందాకలా నా పేరు కానీ ఏది లేదు అనమాట. బట్ మరి ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది, మరేం చేయలేము. బట్ హ్యాపీ, ఫైనలీ కేక్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు కట్ చేద్దామా శాము? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear darling. Happy birthday to you. ఓ మధ్యలో చాక్లెట్స్ పెట్టారు, దట్స్ నైస్. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. పడేస్తూనే ఉంటాం. బిగ్ పీస్ కట్ చేస్తాను. ఓకే, ఇలా ఉంటుంది. ఇది కొంచెం బ్లాక్ ఫారెస్ట్ మన కేక్ కదా, అది అందుకే ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది ఇది. సో ఇక్కడ పెడదాం ఇలాగా. సో చూడండి అది చాలా బాగుంది. ఫస్ట్ ఎవరికి తినిపించాలరా? నీకు తినిపించినా? చూస్తున్నావు? నచ్చిందా? ఓకే, డాడీకి తినిపిద్దాం. కంప్లీట్ మన ఇండియన్ పేస్ట్రీ కేక్ ఇది, బ్లాక్ ఫారెస్ట్ కేక్. బాగుంది, చాలా బాగుంది. తింటే చాక్లెట్ వస్తుంది అండ్ 3 లేయర్స్ అండ్ లాట్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి కూడా. బాగుంది. ఇంట్లో ఇప్పుడు కేక్ ఎక్కువ అయిపోయింది, ఇంత కేక్ ఏం చేస్తాం?
ఈ కేక్ అయితే ఉంచొచ్చు. ఇంకా ముందు 2 కేక్స్ ఇచ్చారు కదా మా హస్బెండ్, ఇంకా ఆ కేక్స్ కూడా ఉన్నాయి. మేబీ ఎవరికైనా ఇవ్వాలి. లేట్ అయిపోయింది, ఆల్రెడీ 9 అయిపోయింది చూడండి. సో అదే అనమాట. మీకు నేను ఏం ఫుడ్ తెచ్చానో చూపిస్తాను. సో ఇది మా శామీ కోసం ఆర్డర్ ఇచ్చాము. మా శామీ బిర్యానీ అది తిందంట ఈరోజు. మరి నా బర్త్డే కదా, దానికి నచ్చింది అడిగింది అనమాట. చికెన్ నగ్గెట్స్ ఉంటాయి కదా అవి డొమినోస్లోని. అండ్ తన కోసం చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము విత్ ఆల్పినోస్ అండ్ ఆనియన్స్. అండ్ దీనికేమో హాట్ సాస్ ఇచ్చాడు. అండ్ ఇందులోని కారం ఇడ్లీ అంటారు కదా, ఇది నా ఫేవరెట్, అందుకు ఆర్డర్ ఇచ్చుకున్నాను. అండ్ పూరి, ఇది చికెన్ కర్రీ అనమాట, ఓపెన్ చేయాలి. అండ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ 65. సో ఇవి నేను మా హస్బెండ్ తింటాము. సో మాల్కి వెళ్ళినప్పుడు మీకు నేను రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇవి కొనుక్కున్నాము అనమాట. ఇది సినాబన్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఇది మా ఫ్యామిలీకి, ఇది నాకు ఇష్టం అనమాట. సినమన్ రోల్స్ చాలా బాగుంటాయి. ఇవి వెరీ టేస్టీగా ఉంటాయి. ఇలా ఉంటాయి అంటే చిన్న చిన్న డోనట్స్ లాగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ విప్ క్రీమ్ లగిస్తారు. ఇందులోని సినమన్ టేస్ట్ వస్తుంది అనమాట. సినమన్ షుగర్ వేసిస్తారు. ఇదేమో విప్ క్రీమ్ లాగా ఉంటుంది. ఇందులో డిప్ చేసుకొని తినాలన్నమాట. ఇదే మా డిన్నర్. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ బర్త్డేతో ఎంజాయ్ చేసేస్తున్నాను. చాలా బాగుంది, వెరీ నైస్. పిజ్జా బాగుందన్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.